ఇండస్ట్రీలో యువ సామ్రాట్‌గా, కింగ్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌లను వింటున్నాడు. అందులో భాగంగానే చాలామంది దర్శకుల కథలను వింటున్నాడు. ఇక తన 100వ సినిమాతో పాటు ఆ తర్వాత చేయబోయే కొన్ని సినిమాల కోసం కూడా ఒకేసారి కథలను ఫైనలైజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే నెక్స్ట్ ఎవరితో సినిమా చేసినా కూడా అందులో త్రిష ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్ళ కాంబినేషన్‌లో ఇప్పటికే 'కింగ్' అనే సినిమా వచ్చింది. నాగార్జున, త్రిష తోమరు సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రసన్న కుమార్ బెజవాడ డైరెక్షన్‌లో వచ్చే సినిమా కోసమే త్రిషని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అది కాకపోయినా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చే సినిమాలో కూడా సీనియర్ హీరోయిన్ అవసరం ఉందని తెలుస్తుంది. ఇది 2 సినిమాల్లో ఏదో ఒక సినిమాలో కోసం త్రిషని తీసుకున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. నాగార్జున చేయబోయే 100 సినిమా తనకు మంచి గుర్తింపుతో తీసుకురావడంతో పాటు భారీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని కూడా సాధించి పెట్టాలనే ఉద్దేశంతో ఆయన తీవ్రమైన కసరత్తులను చేస్తూ స్క్రిప్ట్‌ని ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. 100 సినిమా తనకు మంచి గుర్తింపుతో తీసుకురావడంతో పాటు భారీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ని కూడా సాధించి పెట్టాలనే ఉద్దేశంతో ఆయన తీవ్రమైన కసరత్తులను చేస్తూ స్క్రిప్ట్‌ని ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. మొన్న సంక్రాంతికి 'నా సామ్రాజ్యం'తో అదిరిపోయే హిట్ ఇచ్చి తన స్టామినా శాశ్వతమని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ కూడా ప్రారంభమైన ఈ మూవీలో నాగ్ ధనుష్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా మరో కొత్త మూవీని నాగ్ లూప్ లైన్లోకి తీసుకొచ్చాడు. ప్రముఖ తమిళ దర్శకుడైన నవీన్తో నాగ్ ఒక మూవీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జునే కొన్ని రోజుల క్రితం వెల్లడించాడు. ఇప్పుడు ఈ సినిమా 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతుంది. నాగార్జున సినీ కెరీర్‌లోనే అంత భారీ వ్యయంతో తెరకెక్కబోతున్న హైయెస్ట్ మూవీ ఇదే అని చెప్పవచ్చు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ముస్తాబవబోతున్న ఈ మూవీకి తమిళంలో ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించిన జ్ఞాని వేల్రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ వార్తలతో నాగార్జున అభిమానులు ఫుల్ జోష్‌తో ఉన్నారు. 2 దశాబ్దాల క్రితమే నాగార్జున సౌత్ ఇండియా స్టార్‌గా ఉన్నాడని, ఎప్పటి నుంచో తాము నాగార్జున ఇలాంటి సినిమాలు చేయాలని కోరుకుంటున్నామని అంటున్నారు. మూవీకి సంబంధించిన మిగతా ఆర్టిస్టుల వివరాలతో పాటు సాంకేతిక నిపుణుల పేర్లు కూడా త్వరలోనే వెల్లడి కానున్నాయి.